గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మార్నింగ్ ఎక్స్ప్రెస్. నేను వెంకట్. తెలంగాణ విభజనపై బీజేపీ మరోసారి విషం కక్కింది. బీజేపీ నరనరాన తెలంగాణపై తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు మరోసారి రుజువైంది. గతంలో ప్రధాని మోడీ సైతం తల్లిని చంపి బిడ్డను బతికించారని తెలంగాణ ఏర్పాటును ఘోరంగా అవమానిస్తూ వ్యాఖ్యానించారు. ఇప్పుడు అదే పార్టీ ఎంపీ మరోసారి పార్లమెంటు సాక్షిగా తెలంగాణపై విషయం వెళ్లగక్కారు. డీలిమిటేషన్ బిల్లుపై చర్చ సందర్భంగా అసందర్భ ప్రేలాపనలు చేశారు ఎంపీ తేజస్వి సూర్య. తెలంగాణ విభజనను పాకిస్తాన్ విభజనతో పోలుస్తూ తేజస్వి సూర్య రెచ్చిపోయారు. బ్రిటిష్ వాళ్ళకంటే ఘోరంగా విభజన చేశారని తేజస్వి సూర్య సభా వేదికగా బల్పు మాటలు మాట్లాడారు. పార్లమెంటు సాక్షిగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై బీజేపీ నాయకులు మరోసారి తమ విద్వేషాన్ని వెళ్లగక్కారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఆ పార్టీ నేతలకు తెలంగాణ అస్తిత్వంపై గౌరవం లేదని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును భారత్ పాకిస్తాన్ విభజనతో పోల్చడం అత్యంత మూర్ఖత్వమని దుయ్యబట్టారు. ఇలాంటి అహంకార పూరిత తెలంగాణ వ్యతిరేక వ్యాఖ్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటుపై విషం కక్కుతూ బీజేపీ చేస్తున్న వ్యాఖ్యలను తెలంగాణ సమాజం గుర్తుపెట్టుకుంటుందన్నారు. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీష్ రావు నిప్పులు చెరిగారు. తెలంగాణ ఏర్పాటును పాకిస్తాన్ విభజనతో పోల్చిన తేజస్వి సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. పార్లమెంటు సాక్షిగా 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని అవమానించినందుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దశాబ్దాల పోరాటం, వేలాది మంది ప్రజల త్యాగాల ఫలితమే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావమని గుర్తు చేశారు. అలాంటి మహోన్నత ఉద్యమాన్ని విద్వేషపూరిత విభజనతో పోల్చడం చరిత్రను అవమానించడమేనని మండిపడ్డారు. అమరుల త్యాగాలను తక్కువ చేసి చూపించడమేనని ఫైరయ్యారు. తేజస్వి సూర్య అనుచిత వ్యాఖ్యలను తెలంగాణ నుంచి గెలిచిన 8 మంది బీజేపీ ఎంపీలు, కాంగ్రెస్ ఎంపీలు ఖండించకుండా గుడ్లప్పగించి చూడడం సిగ్గుచేటని హరీష్ రావు నిప్పులు చెరిగారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య అడ్డగోలు వ్యాఖ్యలను మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. తేజస్వి వ్యాఖ్యలు అవివేకమన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును పాకిస్తాన్ భారత విభజనతో పోల్చడం దుర్మార్గమైందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం అమరుల త్యాగాలు, ప్రజల ఆకాంక్షల ఫలితమని నిరంజన్ రెడ్డి తేల్చి చెప్పారు. దశాబ్దాల పోరాటంతో తెలంగాణ సాక్షాత్కరించిందని వివరించారు. మిడిమిడి జ్ఞానం, అవగాహన లేమితో బీజేపీ ఎంపీలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మీద అవాకులు చవాకులు పేలుతున్నారని నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. తేజస్వి వ్యాఖ్యలకు బీజేపీ ఎంపీలు, బీజేపీ పార్టీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఆత్మగౌరవంపై తేజస్వి సూర్య దాడిని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఖండించారు. తేజస్వి సూర్య అజ్ఞాన సూర్యుడు, తెలంగాణ ఏర్పాటుపై ఆయన వ్యాఖ్యలు అత్యంత హేయమైనవని శ్రవణ్ ఫైర్ అయ్యారు. పార్లమెంటు సాక్షిగా రాజ్యాంగానికి అవమానం జరిగిందన్నారు. తెలంగాణను పాకిస్తాన్తో పోల్చుతారా అని మండిపడ్డారు. ఆర్టికల్ 3 అంటే అర్థం తెలియదా తేజస్వి సూర్య అని ప్రశ్నించారు. మొరిగే ఎంపీలను ఆపకపోతే తెలంగాణ గడ్డపై బీజేపీ అడుగుపెట్టే అర్హత ఉండదన్నారు. తెలంగాణ విప్లవం బీజేపీకి శాపమని, క్షమాపణ చెప్పుకుంటే ప్రజలే బుద్ధి చెబుతారని శ్రవణ్ స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పాటును దేశ విభజనతో పోల్చిన బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ వ్యాఖ్యలు పూర్తిగా అవివేకపూరితమైనవని, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. రాజ్యాంగబద్ధంగా చట్టాలకు లోబడి పార్లమెంటు ప్రక్రియ ద్వారా ఒక రాష్ట్రం ఏర్పడటాన్ని దేశ విభజనతో ముడిపెట్టి శత్రుదేశమైన పాకిస్తాన్తో పోల్చడం క్షమించరాని నేరమని, ఇది దేశ ద్రోహానికి సమానమని ఆయన అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని తెలంగాణ ప్రజలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని తేజస్వి సూర్యను డిమాండ్ చేశారు. బీజేపీ కుట్రలు మరోసారి బట్టబయలు అయ్యాయని బీఆర్ఎస్ నేత దూదిమెట్ల బాలరాజు యాదవ్ ఆరోపించారు. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య మాటల వెనుక చంద్రబాబు హస్తముందన్నారు. తెలంగాణపై తేజస్వి విషం కక్కుతుంటే రాష్ట్రానికి చెందిన 17 మంది ఎంపీలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. పార్లమెంటు సాక్షిగా జరిగిన ఈ అవమానానికి ప్రధాని మోడీ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని బాలరాజు డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని దేశ విభజనతో పోల్చడం అంటే అమరవీరుల త్యాగాలను, ప్రజల ఆకాంక్షను అవమానించడమే అని ఓయూ బీఆర్ఎస్వి నాగేందర్ కోదాటి నాయకులు అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య దిష్టిబొమ్మ దహనం చేశారు. విద్యార్థులు, ఉద్యోగులు ప్రజల త్యాగాలతో సాధించుకున్న తెలంగాణను అవహేళన చేసే హక్కు ఎవరికీ లేదన్నారు. తేజస్వి సూర్య గుర్తుంచుకో, తెలంగాణను భిక్షగా తెచ్చుకోలేదు, కేసీఆర్ నాయకత్వంలో పోరాడి సాధించుకున్నామన్నారు. తేజస్వి సూర్య వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ విషయంలో పార్టీ శ్రేణులంతా అప్రమత్తంగా ఉండాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ బీజేపీల అక్రమాలను అడ్డుకుందామన్నారు. త్వరలో తెలంగాణలో జరిగే ఎస్ఐఆర్ కార్యక్రమంపై దృష్టి సారించాలని సూచించారు. ఇప్పటికే ఎన్నికల సంఘం నిర్వహించే ఈ కార్యక్రమాన్ని అడ్డం పెట్టుకుని అనేక రాష్ట్రాల్లో లక్షలాది ప్రతిపక్ష పార్టీల ఓట్లను బీజేపీ తీసివేసిందన్న ఆరోపణలు ఉన్నాయన్నారు. మొన్నటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్ల జాబితాలో దొంగ ఓట్లు చేర్పించి కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా లబ్ధి పొందిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. జగిత్యాలలో ఈ నెల 20న నిర్వహించే కేసీఆర్ బహిరంగ సభ కోసం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. సభ ఏర్పాట్లను పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ ఎల్ రమణ, కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ జీవన్ రెడ్డితో కలిసి పరిశీలించారు. జగిత్యాలకు చరిత్ర ఉందని, బీఆర్ఏ జైత్రయాత్ర జగిత్యాల నుండే ప్రారంభమైందన్నారు. మళ్లీ కేసీఆర్ సభ ద్వారా రేవంత్ రెడ్డి పతనానికి జైత్రయాత్ర ప్రారంభం అవుతుందని బీఆర్ఎస్ నాయకులు అన్నారు. పార్లమెంటు సాక్షిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నవ్వుల పాలయ్యారు. నియోజకవర్గాల పునర్విభజనపై రేవంత్ ప్రతిపాదించిన హైబ్రిడ్ విధానాన్ని బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య పార్లమెంటులో తప్పుపట్టారు. డీలిమిటేషన్ను రాష్ట్ర జీఎస్డీపీతో ముడిపెట్టడం ప్రపంచంలోనే అత్యంత తెలివితక్కువ ప్రతిపాదనగా అభివర్ణించారు. రేవంత్ వాదనలకు తెలంగాణ ప్రజలు కూడా నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రాల జీఎస్డీపీ ఎప్పుడు స్థిరంగా ఉండదని, ఏటా మారుతుందని పేర్కొన్న బీజేపీ ఎంపీ అన్నారు. నియోజకవర్గాల పునర్విభజనకు జీఎస్డీపీతో ముడిపెట్టడం మూర్ఖత్వమే అవుతుందని చురకలు అంటించారు. 9 మంది పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ తీర్పును సవాల్ చేస్తూ బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు విచారణ చేపట్టింది. ప్రతివాదులైన ఫిరాయింపు ఎమ్మెల్యేలకు తమ వాదనలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. మే 6వ తేదీలోగా తమ వాదనలతో కౌంటర్ పిటిషన్లు దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. వరంగల్ ఉమ్మడి జిల్లాకు చెందిన బీఆర్ఎస్ బృందం రేపు మేడిగడ్డ బ్యారేజ్ను సందర్శించనుందని బీఆర్ఎస్ భూపాలపల్లి జిల్లా గండ్ర జ్యోతి తెలిపారు. రోజు రోజుకు భూగర్భ జలాలు అడుగంటి రైతులు కరువు కోరల్లో చిక్కుకుంటున్నారని, అయినా రేవంత్ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. 2.5 ఏళ్లుగా మేడిగడ్డ బ్యారేజ్కు మరమ్మతు చేయించకుండా కేవలం విచారణలు, పరీక్షల పేరుతో కాలయాపన చేస్తున్నదని మండిపడ్డారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభానికి బీఆర్ఎస్ సర్పంచులను పిలిచి అవమానించిన ఘటన పెద్దకొత్తపల్లిలో చోటు చేసుకుంది. దీంతో సర్పంచులు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం ప్రారంభానికి ఆహ్వానం పంపిన అధికారులు తాము వెళ్లేలోగానే కాంగ్రెస్ ఎంపీపీ, ఎంపీటీసీలతో ప్రారంభం చేశారని ఆరోపించారు. ఈ సంఘటనకు సంబంధించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డీఆర్డీఓ రాజేశ్వరికి బీఆర్ఎస్ సర్పంచులు వినతిపత్రం అందజేశారు. ఉస్మానియా దవాఖానాలో సీనియర్ పీజీ వైద్య విద్యార్థుల వేధింపులతో జూనియర్ పీజీ వైద్య విద్యార్థి హాస్టల్లో ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర సంచలనం రేపింది. జడ్చర్ల జిల్లా పాలుగడ్డ తండాకు చెందిన సురేష్ ఉస్మానియా దవాఖానాలో జనరల్ సర్జరీ విభాగంలో పీజీ వైద్య విద్యార్థిగా అడ్మిషన్ పొందాడు. గత 10 రోజులుగా సీనియర్ విద్యార్థులు వేధింపులకు గురిచేయడంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడని మృతుని బంధువులు ఆరోపించారు. సురేష్ కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. చేసిన అభివృద్ధి పనులకు సంబంధించి బిల్లు రాకపోవడంతో ఓ మాజీ సర్పంచ్ భర్త పాఠశాలకు తాళం వేసి నిరసన తెలిపాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా వల్లంపట్లలో 2 పాఠశాల భవనాలతో పాటు డైనింగ్ హాల్ నిర్మించాడు. బిల్లు 44 లక్షలకు గాను ఇప్పటి వరకు 22 లక్షలు రాగా ఇంకా 22 లక్షల బిల్లు రావాల్సి ఉంది. బిల్లు ఎంతకు రాకపోవడంతో విసుగు చెందిన మాజీ సర్పంచ్ కేతిరెడ్డి అనసూయ భర్త వెంకట నరసింహారెడ్డి పాఠశాల నూతన గదులతో పాటు డైనింగ్ హాల్కు తాళం వేశాడు. బిల్లు వచ్చే వరకు పాఠశాల తాళం తీసేది లేదని వెంకట నరసింహారెడ్డి స్పష్టం చేశాడు. దీంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు వరండాలోనే కూర్చోవాల్సిన పరిస్థితి నెలకొంది. తెలంగాణ కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం పరిధిలో బుధవారం జరిగిన ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ జనరల్ సర్జరీ పేపర్ 1 పరీక్ష రద్దయింది. ఈ పరీక్షను ఈ నెల 27న నిర్వహిస్తామని వర్సిటీ అధికారులు వెల్లడించారు. ప్రశ్నాపత్రంలో జరిగిన పొరపాట్ల వల్ల ఈ పరీక్ష రద్దు చేసినట్టు తెలిపారు. పేపర్ 2 సిలబస్ ప్రశ్నలు పేపర్ 1లో వచ్చినట్టు తేలడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం చర్ల మండలం కలివేరు గ్రామ మహిళలకు గత కలెక్టర్ కేటాయించిన ఇసుక ర్యాంపును రిజిస్ట్రేషన్ చేయించకుండా
డీసీఓ అడ్డుకుంటున్నాడన్నారు. బాధితులు ధర్నా నిర్వహించారు. చెర్ల మండలం కలివేరు గ్రామ పంచాయతీ సర్పంచి లక్ష్మణ్ మాట్లాడుతూ ఆదివాసీ గిరిజన మహిళలు గత సంవత్సర కాలంగా ఇసుక ర్యాంపులు రిజిస్ట్రేషన్ కోసం జిల్లా కలెక్టర్ కార్యాలయం, డీసీఓ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నట్టు తెలిపారు. ఇప్పటికైనా తమను న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేశారు. పెరిగిన పని భారం, శ్రమకు తగిన వేతనం లేకపోవడంతో ఆర్టీసీలోని ప్రైవేటు బస్సు డ్రైవర్లు ధర్నాకు దిగారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్టీసీ బస్సు డిపో ముందు ఆందోళన చేపట్టారు. ఓవైపు ధరలు ఆకాశాన్ని తాకుతుంటే తమ జీతాలు మాత్రం నేల చూపు చూస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. జీతాలు పెంచాలని ప్రైవేటు బస్సు ఓనర్లను అడిగితే డ్రైవర్ రాంప్రసాద్పై రాళ్లతో దాడి చేసి గాయపరిచారని ఆరోపించారు. దీనికి నిరసనగా 22 ప్రైవేటు బస్సులను నిలిపివేసి వెంటనే తమ జీతభత్యాలు పెంచాలని డిమాండ్ చేశారు. జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం జింకలపల్లి సమీపంలోని జాతీయ రహదారిపై ఓ లారీ అగ్నికి ఆహుతైంది. ధాన్యం లోడుతో వెళ్తున్న లారీకి ప్రమాదవశాత్తు మంటలు అంటుకోవడంతో లారీ పూర్తిగా తగలబడిపోయింది. ఏపీలోని నంద్యాల జిల్లా వెలుగోడు నుండి మిర్యాలగూడ ధాన్యం లోడుతో ఈ లారీ వెళ్తున్నట్టు తెలిసింది. ఇంజిన్లో మంటలు అంటుకోవడం వల్లే ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. అధికార పార్టీలో వర్గపోరు పెరుగుతుంది. ఒకరికొకరు మధ్య సంబంధాలు బెడిసికొడుతున్నాయి. దీంతో చైర్మన్, కౌన్సిలర్ల మధ్య పెద్ద అగాధం ఏర్పడింది. భూపాలపల్లి మున్సిపాలిటీలో నూతనంగా ఎన్నికైన చైర్మన్, కౌన్సిలర్ల మధ్య వాగ్వాదాలు పరిపాటిగా మారాయి. వార్డులను అభివృద్ధి చేయలేకపోతున్నందుకు ప్రజలు క్షమించాలంటూ కొందరు వార్డు కౌన్సిలర్లు సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులు సంచలనంగా మారాయి. కనీసం ప్రోటోకాల్ నిబంధనలు కూడా పాటించడం లేదని చైర్మన్ బుర్రా కొమరాయపై కౌన్సిలర్లు మండిపడుతున్నారు. మూతపడిన ఆదిలాబాద్ సిమెంట్ పరిశ్రమను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ప్రారంభించాలని, లేని పక్షంలో రైతుల వద్ద సేకరించిన భూములను తిరిగి అప్పగించాలంటూ సిపిఐ సాధన కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు. సిపిఐని సందర్శించిన కమిటీ సభ్యులు అక్కడ జరుగుతున్న పనులను అడ్డుకున్నారు. పరిశ్రమ ముందు ఆందోళనకు దిగి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పరిశ్రమను అమ్మేందుకు జరుగుతున్న ప్రయత్నాన్ని అడ్డుకుంటామన్నారు. జనగర్జనకు జగిత్యాల సిద్ధమవుతుంది. కాంగ్రెస్ నిరంకుశ పాలనపై నిప్పురవ్వులు రాజేసేందుకు పోరుగడ్డ పిడికిలి బిగిస్తుంది. ఈ నెల 20న జరిగే బీఆర్ఎస్ భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. గులాబీ దళపతి కేసీఆర్ పాల్గొనే ఈ సభ కోసం భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. జగిత్యాల వివేకానంద స్టేడియంలో ఏర్పాట్లు చకచకా నడుస్తున్నాయి. జిల్లా పార్టీ అధ్యక్షులు విద్యాసాగర్ సభ ప్రాంగణ ఇన్ఛార్జి గ్యాదరి బాలమల్లు దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. 1,00,000 మందికి పైగా ప్రజలు సభకు తరలి రానున్న నేపథ్యంలో వచ్చే కార్యకర్తలకు ఇబ్బందులు లేకుండా అన్ని అరేంజ్మెంట్స్ చేస్తున్నారు. ఆర్టీసీపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా ఆర్టీసీ కార్మికులు జంగ్ సైరన్ మోగించారు. తమ డిమాండ్ల సాధన కోసం ఈ నెల 22 నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మెబాటు పట్టనున్నారు. ఈ నేపథ్యంలో జేఏసీ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ ఆర్టీసీ డిపో ఎదుట నిర్వహించారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆర్టీసీ కార్మికులారా సమ్మెకు సిద్ధం కండి అని పిలుపునిచ్చారు జేఏసీ వైస్ చైర్మన్ థామస్ రెడ్డి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తారా, చేయరా అని నిలదీశారు. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సభలో గందరగోళం నెలకొంది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన బీర్కూర్ గ్రామ సర్పంచ్ను వేదికపైకి ఆహ్వానించకపోవడంతో తీవ్ర నిరసన వ్యక్తమైంది. బీర్కూర్ సర్పంచ్కు సంఘీభావం ప్రకటిస్తూ వివిధ గ్రామాల సర్పంచ్లు నేలపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అధికారులు ప్రోటోకాల్ పాటించకపోవడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. హైదరాబాద్ లింగోజీగూడ డివిజన్ శ్రీనివాస కాలనీలో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని ఎల్బీనగర్ పోలీసులు సీజ్ చేశారు. కొద్ది గంటల తర్వాత పౌర సరఫరా శాఖ అధికారులు వచ్చి బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా అధికారులతో గోదాం యజమాని సుధాకర్ వాగ్వాదానికి దిగడంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని స్టేషన్కి తరలించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలులో రైతులను నిలువునా ముంచుతుందని ధ్వజమెత్తారు మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య. నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గ పరిధిలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ అస్తవ్యస్తంగా మారిందని మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యం వల్ల రైతులు రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని తీవ్ర విమర్శలు గుప్పించారు. వడ్ల కొనుగోలు కేంద్రాలను రాజకీయ పునరావాస కేంద్రాలుగా మార్చారని, కాంగ్రెస్ కార్యకర్తలకు, నాయకులకు ఉపాధి కల్పించడమే ధ్యేయంగా కొత్త వారికి కొనుగోలు కేంద్రాలను కేటాయించారని ఆరోపించారు. తరుగు పేరుతో దోపిడీ చేసే మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
గ్రామాల్లో కాంగ్రెస్ నేతల ఆగడాలు ఎక్కువవుతున్నాయని, ధాన్యం కొనుగోలును అడ్డుకుంటున్నారని నిజామాబాద్ జిల్లా కమలాపూర్ రైతులు రాస్తారోకో చేశారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి దత్తత గ్రామమైన కమలాపూర్లో ఆయన అనుచరుడు దళారీలతో కుమ్మక్కై ఊరిలో కాంటాలను అడ్డుకుంటున్నాడని మండిపడ్డారు. రైతుల కష్టాన్ని దోచుకునేందుకు ఎమ్మెల్యే అనుచరుడు పలసాని శ్రీను తూకాలు జరగకుండా అడ్డం పడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు అన్ని రకాలుగా తోడ్పాటును అందిస్తామని చెప్పారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ జన్మదినం సందర్భంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ ఆధ్వర్యంలో నిర్వహించిన కేసీఆర్ క్రికెట్ కప్ 8వ ఎడిషన్ టోర్నీ విజేతలకు హైదరాబాద్లోని నందినగర్ నివాసంలో చెక్కులు, ట్రోఫీలను కేటీఆర్ అందజేశారు. దాస్యం వినయ్ భాస్కర్ స్ఫూర్తితో వచ్చే ఏడాది నుంచి కేసీఆర్ క్రికెట్ కప్ను పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తామని చెప్పారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహమత్ నగర్ డివిజన్లోని ఎస్పీఆర్ హిల్స్ గ్రౌండ్ను పూర్తిస్థాయి స్పోర్ట్స్ స్టేడియంగా తీర్చిదిద్దాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నేత శ్రీ రావుల శ్రీధర్ రెడ్డి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఈ ఖాళీ స్థలాన్ని జీహెచ్ఎంసీ లేదా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణకు బదలాయించి అభివృద్ధి చేయాలంటూ భారీ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్థానిక ప్రజలకు ఉన్న ఏకైక గ్రౌండ్ ఇదేనని, అందులో ప్రభుత్వం వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ కట్టాలన్న ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని కోరారు శ్రీధర్ రెడ్డి. ప్రజల అభీష్టాన్ని తెలియజేసేందుకు త్వరలోనే ఈ సంతకాలతో కూడిన వినతి పత్రాన్ని సర్కారుకు అందజేస్తామని చెప్పారు. కుటుంబ కలహాలు 4 ఏళ్ల బాలుడి ప్రాణాల మీదకు తెచ్చింది. పిన్ని వరుస అయ్యే మహిళా బాలుడికి చాక్లెట్ ఆశ చూపి యాసిడ్ తాగించింది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఉప్పల్ జోన్ బోడుపల్ డివిజన్లో జరిగిన ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. ఇంట్లో తన పిల్లల కంటే తోటి కోడల పిల్లలనే బాగా చూసుకుంటున్నారని కక్ష పెంచుకున్న మహిళ జ్యూస్ తాగితే చాక్లెట్ ఇస్తారని ఆశ చూపించి బాలుడి చేత యాసిడ్ తాగించింది. కొద్దిసేపటికే బాలుడు తీవ్ర అస్వస్థతకు గురవడంతో గమనించిన తల్లిదండ్రులు వెంటనే సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాలుడికి వైద్యులు అత్యవసర చికిత్స అందించి ప్రాణాలు కాపాడారు. బాలుడి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లంగర్ హౌస్ మెహదీపట్నం రహదారిపై ఓ కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదం నుంచి కారులో ప్రయాణిస్తున్న వారు క్షేమంగా బయటపడ్డారు. మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తుంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అవినీతి తిమింగలాన్ని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణంలో విద్యుత్ శాఖ ఏడీ సైదులు కాంట్రాక్టర్ నుంచి 30,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. దేవరకొండ మండలంలోని విద్యుత్ లైన్లను మరమ్మతు చేసే కాంట్రాక్టర్ విషయంలో ఏడీ లంచం పుచ్చుకున్నారు. కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. జోగులాంబ గద్వాల జిల్లా ఐజా మండలం తుంకుంటలో కొడుకు మరణ వార్త విని తల్లి మృతి చెందిన విషాద సంఘటన చోటు చేసుకుంది. మల్లికార్జున్ తన పొలంలో పనిచేస్తున్న క్రమంలో ఎండ తీవ్రత, వడగాల్పులకు అస్వస్థతకు గురయ్యాడు. సమీపంలో ఉన్న రైతులు గమనించి ఇంటికి తీసుకొచ్చే క్రమంలో దారిలోనే మృతి చెందాడు. కుమారుడి మరణ వార్త విన్న వెంటనే తల్లి రంగమ్మ గుండెపోటుతో అక్కడక్కడే మృతి చెందింది. ఈ సంఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మంచిర్యాల జిల్లాలో నకిలీ పత్తి విత్తనాల కలకలం రేగింది. బెల్లంపల్లి నుంచి తాండూరుకు ఆటోలో నకిలీ పత్తి విత్తనాలు తరలిస్తున్నారనే సమాచారంతో బోయపల్లి జాతీయ రహదారి వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేశారు. తనిఖీలో ఆటోలో తరలిస్తున్న 3 లక్షల విలువ గల 150 కేజీల పత్తి విత్తనాలను పట్టుకున్నారు. విత్తనాలను తరలిస్తున్న 3 వ్యక్తులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. స్విమ్మింగ్ పూల్లో పడి యువకుడు మృతి చెందిన సంఘటన సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో చోటు చేసుకుంది. గజ్వేల్ పట్టణం తుప్రాన్ రోడ్డులో ప్రైవేటు వ్యక్తులకు చెందిన స్విమ్మింగ్ పూల్లో ఈత కొట్టేందుకు వంశీ వెళ్లాడు. వంశీకి ఈత రాకపోవడంతో పూల్లో లోతులోకి ప్రమాదవశాత్తు వెళ్లిపోయాడు. ఇది గమనించిన చుట్టుపక్కల వాళ్లు వెంటనే స్విమ్మింగ్ పూల్ నుంచి బయటకు తీసేసరికి అప్పటికే వంశీ మృతి చెందాడు. స్విమ్మింగ్ పూల్ నిర్వహణ లోపం కారణంగానే వంశీ మృతి చెందాడని బంధువులు ఆరోపించారు. స్విమ్మింగ్ పూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గజ్వేల్ పట్టణంలోని రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు.
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపాలిటీ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి అధికార మదంతో రెచ్చిపోయాడు. మున్సిపాలిటీ కార్యాలయ ప్రధాన ద్వారంకు అడ్డంగా తన వాహనాన్ని నిలపడంతో ప్రజలు అధికారులు రాకపోకలు సాగించడం కష్టంగా ఉందని బీఆర్ఎస్ కౌన్సిలర్ వీరరాఘవరావు ప్రశ్నించారు. దీంతో కోపోద్రిక్తుడైన సారంగపాణి తన కొడుకుతో కలిసి బూతు పోరాటం మొదలుపెట్టాడు. అనరాని మాటలు అంటూ బీఆర్ఎస్ కౌన్సిలర్లపై మాటల దాడి చేశాడు. దీంతో చైర్మన్ సారంగపాణిపై చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్కు బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఫిర్యాదు చేశారు. రంగారెడ్డి జిల్లా కందుకూరులోని సిరి ఫకీలో చోరీ జరిగింది. అన్నోజీగూడ గ్రామానికి చెందిన ఢిల్లీ నారాయణ అవసరాల నిమిత్తం ఎస్బీఐ నుంచి 10 లక్షల రూపాయల నగదును విత్డ్రా చేశాడు. డబ్బును స్కూటీ డిక్కీలో పెట్టి వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు అనుసరించి మత్తుమందు జల్లి నగదు అపహరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా బాణుడు తీవ్ర రూపం దాల్చుతున్నాడు. ఉదయం 9 గంటల నుంచే ఎండ మండిపోవడంతో జనం బయటకు రావాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు. 4 రోజులుగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 43 డిగ్రీల మార్కును దాటేస్తున్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో 33 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్టు వెల్లడించింది. వచ్చే 5 రోజుల పాటు ఎండలు మరింత తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. హైదరాబాద్ ఎర్రమంజిల్లోని పీవీఆర్ మాల్లో విధులు నిర్వహిస్తున్న సతీష్ కార్మికుడు మృతి తీవ్ర ఆందోళనకు దారితీసింది. సతీష్ మృతికి పీవీఆర్ యాజమాన్యమే బాధ్యత వహించాలని మృతుని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే సతీష్ మృతి చెందినట్లు ఆరోపించారు. పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కేంద్ర హోంశాఖ అందించే ప్రతిష్టాత్మక బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి రాష్ట్ర అగ్నిమాపక శాఖకు చెందిన 10 మంది ఎంపికయ్యారు. ఈ మేరకు అగ్నిమాపక శాఖ ఏడీజీ విక్రమ్ సింగ్ మాన్ ఓ ప్రకటన విడుదల చేశారు. దేశవ్యాప్తంగా అగ్నిమాపక సేవలు, పౌర రక్షణ, హోంగార్డ్స్ విభాగాల్లో అత్యుత్తమ విధి నిర్వహణ, అసాధారణ ధైర్య సాహసాలు ప్రదర్శించిన వారికి ఈ ఉన్నత స్థాయి గౌరవాన్ని అందజేస్తారని ఆయన తెలిపారు. కేంద్రం ప్రవేశపెట్టిన 3 బిల్లులపై ఓటింగుకు విపక్షాలు డిమాండ్ చేశాయి. దీంతో స్పీకర్ ఓటింగ్ నిర్వహించారు. ఓటింగ్లో మొత్తం 333 మంది సభ్యులు పాల్గొనగా అనుకూలంగా 207 మంది ఓటు వేశారు. 126 మంది వ్యతిరేకించారు. దాదాపు 86 మంది సభ్యులు సభకు హాజరు కాలేదు. కాగా ఈ బిల్లును కాంగ్రెస్, ఎస్పీ, టీఎంసీ, డీఎంకే, ఆర్ఎస్పీ, సిపిఐఎం, ఎంఐఎం సహా పలు పార్టీలు వ్యతిరేకించాయి. డీలిమిటేషన్ బిల్లుతో కేంద్రం ఇండియా ఫెడరలిజంపై దాడికి పాల్పడుతుందని మండిపడ్డారు ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. ఈ బిల్లు ప్రజాస్వామ్య సమాఖ్య వ్యవస్థకు వ్యతిరేకంగా ఉందని ఆరోపించారు. ఉత్తరాది రాష్ట్రాల కోసమే కేంద్రం ఈ బిల్లును తెచ్చిందని, చట్టసభల్లో దక్షిణాది ప్రాంతాల ప్రాతినిధ్యం లేకుండా చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర తాపత్రయం మహిళా రిజర్వేషన్ కోసం కాదని, ముస్లిం ప్రాతినిధ్యాన్ని తొలగించడానికేనని అంటున్నారు ఓవైసీ. డీలిమిటేషన్ బిల్లుకు వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్. డీలిమిటేషన్తో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆరోపించారు. కేంద్ర తీరును నిరసిస్తూ నల్ల దుస్తులు ధరించి నమక్కల్లో నల్ల జెండాను ఎగరవేశారు. అంతేకాకుండా బిల్లు ప్రతులను కాల్చివేశారు స్టాలిన్. నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రం ప్రతిపాదించిన చట్టాన్ని ఆయన నల్ల చట్టంగా అభివర్ణించారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా టీవీకే అధినేత విజయ్ తమ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు. పేదింటి అమ్మాయి పెండ్లికి 8 గ్రాముల బంగారం, నాణ్యమైన పట్టుచీర అందజేస్తామని హామీ ఇచ్చారు. 60 ఏళ్లలోపు మహిళలకు నెలకు 2,500 రూపాయల ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు. 5 ఎకరాల్లోపు రైతులకు పంట రుణాలు మాఫీ, క్వింటా ధాన్యంపై 3,500 రూపాయలు కనీస మద్దతు ధర చెల్లింపు, స్వయం సహాయక సంఘాలకు 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు, యువతకు 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు వంటి హామీలు మేనిఫెస్టోలో ప్రకటించారు. రాజస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కోట జిల్లాలోని ఆర్పీకేపురం సమీపంలో ఓ ప్రైవేటు బస్సు డివైడర్ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో 4 ప్రయాణికులు మృతి చెందగా మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు బాధితులను జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
ఢిల్లీలోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. రన్వేపై ఆకాశ, స్పైస్ జెట్ విమానాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో స్పైస్ జెట్ విమానం కుడి రెక్క దెబ్బతింది. ఆకాశ విమానం రెక్క కూడా డ్యామేజ్ అయింది. ఇరు విమానాల్లోని ప్రయాణికులు సురక్షితంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో జరిగిన అగ్ని ప్రమాదంలో వందలాది మంది నిరుపేదలు నిరాశ్రయులయ్యారు. స్థానిక వికాస్ నగర్లోని మురికివాడల్లో చెలరేగిన మంటలు వందలాది గుడిసెలను బుగ్గి చేశాయి. దీంతో గూడు కోల్పోయిన నిరుపేదలు వీధిన పడ్డారు. పదుల సంఖ్యలో అగ్నిమాపక శకటాలు మంటలను ఆర్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. బాధితులను అన్ని రకాలుగా ఆదుకోవాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. తమ హక్కులు, ప్రయోజనాలను గుర్తించడంపైనే అమెరికా చర్చలు ఆధారపడి ఉంటాయంటున్నారు ఇరాన్ అణుశక్తి అధిపతి మహమ్మద్ ఇస్లామీ. మోసంతో కూడిన చర్చలు విజయవంతం కాలేవని హెచ్చరించారు. ట్రంప్ రెండో విడత శాంతి చర్చల ప్రకటన వేళ ఈ వ్యాఖ్యలు చేశారు ఇస్లామీ. ఓవైపు చర్చలంటూనే మరోవైపు దాడులు, ఒత్తిళ్లు పెంచడమేంటని ప్రశ్నించారు. తుది శ్వాస వరకు తమ హక్కుల కోసం పోరాడతామని స్పష్టం చేశారు ఆయన. ఇది వాటి మార్నింగ్ ఎక్స్ప్రెస్. కీప్ వాచింగ్ టీ న్యూస్.